చెవి, ముక్కు, గొంతు ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం లభించే ఏకైక హాస్పిటల్ ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్. సంప్రదించండి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. వెల్కమ్ టు 3 టీవీ. ఏడాది కాలం పాలన పూర్తి చేసుకున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒకవైపు ప్రజా విజయోత్సవాలు నిర్వహించుకుంటుంది, మరోవైపు ప్రతిపక్షమైనటువంటి ప్రత్యర్థిగా ఉన్నటువంటి బీఆర్ఎస్ అయితే తీవ్రమైనటువంటి దూకుడుతోటి ఏడాది గడువిచ్చాము, ఇక వాళ్ళ మీద ఆరోపణలు విమర్శలతోటి దూసుకు వెళుతున్నటువంటి తీరు కనిపిస్తుంది. వాస్తవంగా ఈ ఏడాది కాలంలో ప్రజలు ఏమనుకుంటున్నారు? పరిపాలన గాడిన పడిందా? ఇచ్చినటువంటి హామీలు అమలవుతున్నాయా? సంతృప్త స్థాయి ఏ రకంగా ఉంది అనేది చర్చనీయంగా మారుతుంది. ఎందుకంటే ఏ మీడియా చూసినా వాళ్ళు ఒక రాజకీయ పక్షం వైపు తీసుకుంటూ దానికి అనుకూలమైనటువంటి వార్తలే వండి వార్చడంతో న్యూట్రల్ ఇండిపెండెంట్ వ్యూ అనేది లోపించిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో వాయిస్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్ర అనేటటువంటి సంస్థ తరపున శాంపిల్గా అసలు ఏమనుకుంటున్నారు ప్రజలు, ఏడాది మీద ఏ రకంగా ఉంది అనే అంశం మీద కంబాలపల్లి కృష్ణ గారు, ఆ సంస్థ CEO గారు దీని మీద ప్రత్యేకంగా సర్వే చేశారు. ఆ సర్వేని ర్యాండమ్ శాంపిల్ మెథడ్లో చేసినటువంటి ఈ సర్వే ఫలితం ఎలా ఉంది, అసలు ఎలాంటి అంచనాలకి ప్రజలు వచ్చారు, దీని మీద మనం ఇప్పుడు మాట్లాడదాం. కృష్ణ గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. అసలు ఈ శాంపుల్ సర్వే యొక్క ఇంటెన్షన్ ఏంటి? అసలు చాలా సంస్థలు చేస్తూ ఉన్నాయి, మీ సంస్థ చేయడంలో ఉద్దేశము? బేసిక్గా మేము 2013 నుంచి సర్వేస్లో ఉన్నాము. ముఖ్యంగా ఫస్ట్ హుజురాబాదు ఉప ఎన్నిక వచ్చినప్పటి నుంచి మొదలు పెడితే మునుగోడు ఉప ఎన్నిక, అట్లాగే మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మూడ్ ఆఫ్ ఈవెన్ ఖమ్మం జిల్లాలో అంతా పొంగులేటి చేతిలో ఉంటుంది అనుకున్నప్పుడు కూడా మూడ్ ఆఫ్ ఖమ్మం అని ఒక సర్వే, ఓవరాల్ తెలంగాణ, ఓవరాల్ ఆంధ్రప్రదేశ్, ఈ అన్ని రకాల సర్వే చేస్తూ వస్తున్నాం. మా యాక్యురసీ రేటు కూడా 94% వరకు ఉన్నది. ఇప్పటి వరకు మేము ఎప్పుడు కూడా 90% తగ్గలేదు, మేము చెప్పిన ఏ రిజల్ట్ కూడా. సో కమింగ్ టు దిస్ రేవంత్ రెడ్డి విషయానికి వస్తే 1 year మేము 100 రోజుల పరిపాలన మీద కూడా సర్వే చేసాం. రేవంత్ రెడ్డి ఏమన్నారంటే, నాకు 100 రోజులు టైం ఇవ్వండి, నేను గ్యారంటీలు అన్నీ అమలు చేస్తానని మాట్లాడారు. 100 రోజుల్లో మనం చేసినప్పుడు కూడా చాలా వరకు వాటిని ముట్టుకోలేకపోయారు. సో జనరల్గా 1 year అనేది ఒక బెంచ్ మార్క్ కింద ఏ ప్రభుత్వానికైనా కనపడుతుంటుంది. చాలామంది ఏం చేస్తారంటే, 1 సంవత్సరం టైం ఇవ్వండి అన్నీ చేసి చూపిస్తుంటారు, కానీ రేవంత్ రెడ్డి అప్పట్లో 100 రోజులకే టైం ఇచ్చాడు. సరే 100 అయిపోయింది, ఇప్పుడు 365 రోజులు కూడా అయిపోయింది. ఏం జరిగింది ఈ 1 yearలో తెలంగాణ? ఎందుకంటే 10 ఏళ్ల పాటు ఉద్యమ పార్టీ అయిన బీఆర్ఎస్ ఉరఫ్ టీఆర్ఎస్ అనుకోండి, వాళ్ళు 10 ఏళ్ల పాటు అధికారంలోకి ఉన్న తర్వాత కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి మళ్ళీ అధికారంలోకి వచ్చింది కనుక, అలాంటి పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఈ తెలంగాణ ఎలా ఉంటుంది, ఏమైందనే విషయం తెలుసుకోవడం కోసం మనం ఈ 1 year రేవంత్ రెడ్డి పరిపాలన సర్వే చేయాలనుకున్నాం. మీ అంచనా ఏంటి? అంటే ఈ ఏడాది కాలంలో అంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే చాలా కుంపట్లు, వర్గాలు, విభేదాలు ఉంటాయి. ఇచ్చిన హామీలు కూడా లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి హామీలు. మీ అంచనా ప్రకారం మీరు ప్రజల్లోకి వెళ్ళారు కనుక అసలు ప్రజల్లో పూర్తి స్థాయి వ్యతిరేకత ఏర్పడిందా, లేదా డేంజర్ జోన్లోకి ఈ ప్రభుత్వం వచ్చిందని అనుకోవచ్చా? అంటే ఇనిషియల్ స్టేజ్లోనే ఉంది వ్యతిరేకత ప్రజల్లో. ఇప్పుడిప్పుడే కోపం వస్తుంది. ఎందుకు కోపం వస్తుందంటే, ఇక్కడ నిజంగా వీళ్ళు ప్రవేశపెట్టినప్పుడు మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు కానీ, ఇచ్చిన 6 గ్యారెంటీలకు కానీ బడ్జెట్ని వేసుకోవటంలో కావాలని మర్చిపోయారా, విఫలమయ్యారా తెలియదు. ఎందుకంటే అసలు వీళ్ళు అధికారంలోకి వచ్చేంత వరకు గత ప్రభుత్వాలు ఎన్ని అప్పులు చేశాయి, నిజంగా ఎంత బడ్జెట్ ఉంది, ఎన్ని పైసలు బ్యాంకులో ఉన్నాయి, ఎన్ని అప్పులు కట్టాలి, ఎంత వడ్డీలు కట్టాలి విషయంలో ఒక అంచనా లేకపోవడం కూడా ఒక కారణం కింద మాకు కనిపించింది. ఎందుకంటే ఎట్లయినా అధికారంకి రావడానికి హామీలు ఇవ్వటం వేరు, అన్ని ఆచితూచి హామీలు ఇవ్వటం వేరు. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, కేసీఆర్ ఇచ్చిన పథకాలని చాలా వరకు రేవంత్ రెడ్డి కంటిన్యూ చేయకపోవటం వల్ల ఒక కోపం అనేది ప్రజల్లో స్టార్ట్ అయింది. ప్రజలకు ఏం అలవాటు చేశారు మీరు? రైతు బంధు అలవాటు చేశారు, కళ్యాణ లక్ష్మి అలవాటు చేశారు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అలవాటు చేశారు, దళిత బంధు అలవాటు చేశారు, బీసీ బంధు అలవాటు చేశారు. సరే ఇంప్లిమెంటేషన్లో లోపాలు ఉండొచ్చు, కొందరికి రావచ్చు, కొందరికి రాకపోవచ్చు, కానీ ఇన్ని స్కీమ్స్ 200 రూపాయల పెన్షన్ 2000 చేశారు. వీటన్నిటి మీదనే కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చింది. పెన్షన్ని 4000 చేస్తామన్నది, రైతు బంధుని 15,000, రైతు భరోసా కింద మార్చి 15,000 ఇస్తామన్నారు. అట్లాగే రకరకాల కొత్త హామీలు కూడా, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్నారు, ఇండ్లు కట్టుకోవడానికి 5 లక్షల డబ్బులు ఇస్తామన్నారు. సో ఇప్పుడు ఏమైందంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి లోపలికి రాగానే డోర్ తెరిచి చూస్తే లోపల ఏమీ లేదు. మొత్తం ఇప్పటి వరకు నిన్నది కూడా ఏది మన వ్యవసాయ మహబూబ్నగర్లో జరిగిన రైతు పండుగ మీటింగ్లో కూడా క్లియర్ కట్గా లెక్కలు బట్టిగా ఆయన ఏం చెప్పారంటే, మేము ఏదన్నా ఉంటుందేమో ప్రభుత్వం దగ్గర అనుకున్నాం, ఏమీ లేదు. పైగా
కొన్ని 60,000 కోట్ల వరకు మేము వడ్డీలు కట్టడమే సరిపోయింది ఈ 10 నెలల్లో కేసీఆర్ చేసిన అప్పులకని మాట్లాడారు. సో ఇప్పుడు ఏం చేయాలి? ఉన్నది అదే రూపాయి, ఆ రూపాయిలోనే వడ్డీలు కట్టాలి, ఇప్పటి వాటిని సాటిస్ఫై చేయాలి, భవిష్యత్తుకు ప్రణాళికలు వేయాలి. సో అది ప్రాక్టికల్గా చూసినప్పుడు ప్రజలకు ఇవన్నీ అర్థం కావట్లేదు. ప్రజలకు ఏం కావాలి? నువ్వు ఆయనను కాదని నీకు ఎందుకు ఓటేసినావు, నువ్వు ఆయన కంటే గొప్పగా చేస్తావని ఓటేసినావు, నువ్వు చేయట్లేదు కనుక మాకు కోపం వస్తుంది. ఇంతకు మించిన లాజిక్ ఏం లేదు ప్రజల కోపానికి. అంటే ఎక్కువ బెనిఫిషరీస్ లక్షల్లో ఉండేటటువంటి సంక్షేమ పథకాల మీద, అంటే సంక్షేమ పథకాలను కేసీఆర్ పథకాలని ఆల్మోస్ట్ చాలా పథకాలు, రైతు బంధు ఇటువంటి పథకాలను పక్కన పెట్టారు, కానీ పెన్షన్లని అమలు చేస్తున్నట్టున్నారు. ఎలా అంటే ప్రజలు ఈ దీంట్లో సాటిస్ఫాక్షన్ లెవెల్ ఎలా ఉందంటారు సంక్షేమ పథకాలు పర్టికులర్లీ? మీకు సంక్షేమ పథకాల్లో మీకు ఆసరా పెన్షన్ అనేది ఎప్పటిలాగానే 15, 20, 25 తారీఖు వరకు ఇస్తున్నారు. మీకు కరెక్ట్గా ఇస్తున్న పెన్షన్ ఏంటంటే సర్వీసులో గవర్నమెంట్ నుంచి రిటైర్ అయిన వాళ్ళ పెన్షన్లు, జీతాలు మాత్రం కరెక్ట్గా 5వ తారీఖు లోపు వస్తున్నాయి. ఇది గత ప్రభుత్వంలో జరగలేదు. వాళ్ళకు జీతాలు కూడా లేట్ చేశారు. లాస్ట్ 1-2 ఇయర్స్ జీతాలు 15వ తారీఖు, 20, ఒక్కోసారి 2 నెలల జీతాలు ఇచ్చిన సందర్భాలు కూడా కొంతవరకు ఉద్యోగ వర్గం బాగా కోపంగా ఉండే కదా. ఇప్పుడు కూడా మళ్ళీ కాంట్రాక్ట్ ఉద్యోగ పరిస్థితి అదే విధంగా ఉంది. 20వ తారీఖు వరకు జీతాలు వస్తున్నాయి. అట్లాగే ఆసరా పెన్షన్ వాళ్ళు కూడా అదే ఇబ్బంది పెడుతున్నారు. ఇంకా సంక్షేమ పథకాల విషయానికి వస్తే కొత్తగా అంటే మీరు వస్తా అని చేస్తానో చేయలేదనేది తప్ప, ఇప్పుడు వాళ్ళు రైతు భరోసా కింద మార్చి ఇస్తున్నారు, ఇప్పుడు సంక్రాంతి నుంచి ఇస్తా అంటున్నారు. కానీ మరి వాళ్ళు రుణమాఫీ చేశారుగా, కేసీఆర్ చేయని రుణమాఫీ, వీళ్ళు 2 లక్షల లోపు ఉన్న రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలైంది. అది ఇప్పుడు 21,000 కోట్లు ఇప్పటి వరకు రిలీజ్ చేశారు. ఇందులో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఏది, ఇప్పుడు పిల్లవాడికి పెళ్ళి అయిపోతే అతను ఇక్కడున్న రేషన్ కార్డు నుంచి పేరు తీసుకుపోయి బయట పెట్టుకుంటున్నాడు, అతను కొత్త రేషన్ కార్డు రాలేదు, అతను మళ్ళీ ఈ పథకానికి అర్హత రావట్లేదు. బ్యాంకుల దగ్గర అంతకుముందు చేసిన అప్పులు పాత ఏమైనా ఉంటే రావట్లేదు. చాలామంది 2 లక్షల పైన అప్పు ఉండి పై అమౌంట్ కట్టమంటే ఇంకో ప్రభుత్వం వచ్చి అవి కూడా మాఫీ చేస్తుందిలే అన్న ఆలోచనతో అవి కూడా కట్టట్లేదు. ఇప్పుడు వాళ్ళు ఒకటే చెప్పారు, 2 లక్షల వరకు మేము చేస్తాము, 2 లక్షల పైన మీరు కట్టుకోండి, మీకు ఎలిజిబిలిటీ వస్తుంది, 2 లక్షలు మేము మాఫీ చేస్తామన్నారు. కొన్ని ప్రజలు కూడా కొంత సహకారం చేయాలా, అది చేయలేదు. సో రుణమాఫీ ఎంత పాజిటివ్ అంశము అంత మైలేజ్ కాంగ్రెస్ తీసుకోలేకపోయింది. ఎందుకంటే వాళ్ళు 21,000 కోట్లు దాదాపు రుణమాఫీ 3 విడతల కింద ఇప్పటి వరకు ఇచ్చారు. అది జరిగింది, అది మైలేజ్ కింద మారలేదు. ఎందుకంటే ప్రజల మైండ్ సెట్ ఎట్లుంటుందంటే, ఆరు పథకాలు పెట్టి 5 అమలు చేసి ఒక్కటి చెప్పినా ఒక్కటి చేయలేదని అంటారు తప్ప 5 చేసిన వాడు ఎవరు సాటిస్ఫై. నిజానికి చాలా పెద్ద మొత్తంతో అమలు చేస్తున్నటువంటి పథకం. మీకు ఒక పక్క ఇన్ని అప్పులుండి ఇంత వడ్డీలు కడుతున్న టైంలో అన్ని నోరు కట్టేసుకొని రుణమాఫీ కింద 21,000 కోట్లు పక్కకు పెట్టడం అనేది నిజంగా ఇప్పుడున్న పరిస్థితి. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో ఆదాయం తగ్గుతుంది, ఇతరత్ర రంగాల నుంచి రావాల్సిన ఆదాయం ఇదివరకు హైదరాబాద్ అనగానే ఇంత ఆదాయం కనిపించేది, ఇప్పుడు అది మీకు ఆ సినిమా కనపట్లేదు. ఒకవైపు ఆదాయం తగ్గుతున్నా అప్పులు కట్టుకుంటూ సంక్షేమ పథకాలు చేయడం అనేది, మీరైనా నేనైనా ఏం చేస్తాం ఆ సీట్లో కూర్చుంటే ఏం చేయలేము, సొంత ఆస్తులు అమ్మి పెట్టడం తప్ప చేసేది ఏం లేదు. సో అట్లా ఆ పరిస్థితిలో జనం కొంచెం వ్యతిరేకతలో కొంచెం. ఇప్పుడు తెలంగాణ సాధనలో యువత చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించింది. ఈ ప్రభుత్వాన్ని, అంటే ఆ గత ప్రభుత్వాన్ని దింపడంలో కూడా, అంటే ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ లేవని, ఒక ఆశాభావాన్ని కల్పించలేకపోతున్నారని దాంతో ఇప్పుడు ఈ ప్రభుత్వం యువతను క్లెయిమ్ చేసుకుంటుంది, మేము చాలా ఉద్యోగాలు ఇచ్చామని. యువతలో ఎలా ఉంది సంతృప్తి? అంటే క్లియర్ కట్గా ఇప్పుడు మొన్న గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చిన వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. టీచర్ ఉద్యోగాలు మొన్న ఫిలప్ చేసిన వాళ్ళు, అంతకుముందు కేసీఆర్ వెళ్తూ ఇచ్చిన నోటిఫికేషన్లలో వాళ్ళకి నియామక పత్రాలు రేవంత్ రెడ్డి ఇచ్చాడు. ఓకే, అంటే ఏదైతే ఎగ్జామ్స్ విషయంలో కొన్ని రూల్స్ విషయంలో కొన్ని ఇబ్బందులు పడ్డారు. మొన్నటిదాకా గ్రూప్స్ అంశం కూడా వాయిదా వేయాలా పెట్టాలా లేదా అనే దాంట్లో కూడా కొంచెం జరిగింది. దీని వెనకాల మళ్ళీ పొలిటికల్ మోటివ్స్ స్టార్ట్ కావటం వల్ల కూడా కొంచెం ఫ్లేరప్ అయిపోయింది. సో ఏమైనా సరే ఇప్పుడు ఇమ్మీడియట్గా రేవంత్ రెడ్డి రాగానే మనకు ఉద్యోగాలు ఇవ్వలేదు మొత్తం అయిపోయింది అని అంటానికి లేదు. ఇప్పుడు ఈ 1 ఇయర్లో మీకు వీళ్ళకి 4 నెలలు ఎలక్షన్ల కొట్లాట సరిపోయింది. రాగానే పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చాయి, ఆ తర్వాత మహారాష్ట్ర ఎన్నికలు, ఈ ఎన్నికలు, ఆ ఎన్నికలు, ఉప ఎన్నికలతోనే, ఎందుకంటే జాతీయ పార్టీ కదా, వీళ్ళకి కొన్ని ఆబ్లిగేషన్స్తోని 10 నెలల్లో 11 ఈ 12 నెలల్లో 4 నెలలు రాజకీయ డిమాండ్లకే సరిపోయింది వాళ్ళ పని. ఈ 8 నెలల్లో వాళ్ళు చేయాలనుకున్న దాంట్లో ఆర్థిక వెసులుబాటు ఉన్న అంశాలను చేస్తూ వస్తున్నారు. ఇప్పుడిప్పుడే వాళ్ళకు కూడా తెలుస్తుంది అసలు మనం ఇచ్చిన హామీలకు ఎంత ఖర్చు అవుతుంది, ఇక్కడ ఎంత డబ్బు ఉందనేది ఇప్పుడిప్పుడే లెక్కలు వస్తున్నాయి వాళ్ళకు కూడా. అందుకే రేపు అసెంబ్లీ సమావేశాల్లో మొత్తం ఈవెన్ రైతు భరోసాను కూడా అసెంబ్లీలో చర్చించిన తర్వాత ఎన్ని ఎకరాలకు అనే విషయాన్ని నిర్ణయం తీసుకుంటా ఉంటున్నారు. సో ఈవెన్ యూత్ విషయంలో కూడా ఉద్యోగాలు ఒక జాబ్ క్యాలెండర్ లాంటిది వేసి
మీకు 6 నెలలకు ఒకసారి 100 ఉద్యోగాలు భర్తీ చేసినా అది కంటిన్యూషన్ అయినట్టే ఉంటుంది. అసలు లేకుండా ఇప్పుడు గత ప్రభుత్వాలు నోటిఫికేషన్లను రద్దు చేసి సూసైడ్లు చేసుకొని వచ్చిన రిజల్ట్ని మళ్ళీ వెనుకకు తిప్పి గందరగోళం చేసిన పరిస్థితుల్లోనే మీకు ఇవాళ కాంగ్రెస్కి అధికారం ఇచ్చారు. నాట్ ఓన్లీ విద్యార్థులు, అన్ని సెక్షన్లలో కూడా ఏదో రకమైన అసంతృప్తి ఉండటం వల్ల కాంగ్రెస్కి ఓటు వచ్చింది. సో ఇప్పుడు యూత్ విషయంలో కూడా ఏంటంటే ఇప్పుడే ఇమ్మీడియట్గా ఈ ప్రభుత్వం మీద ఫైనల్ డెసిషన్ లాగా అయితే ఏం లేరు యూత్ మంది. మహిళలు అనేది చాలా కీలకం ఎన్నికల్లో, కానీ ఏ విషయంలో అన్నా మహిళల పరంగా ఎలా ఉంది ఈ ప్రభుత్వాన్ని ఎలా చూస్తున్నారు? వాళ్ళకు 6 గ్యారెంటీలో చెప్పిన ఒక కీలకమైన అంశం మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు. అది ఆర్థిక సాయం అనేది ఇంకా స్టార్ట్ కాలేదు. సో మరి నా ఆర్థిక సాయాన్ని చూసే దానికోసమే ఓటేశారా మహిళలందరూ అంటే కూడా మనం అట్లా చెప్పడానికి లేదు. రకరకాల రీజన్స్తో కాంగ్రెస్ పార్టీ మొన్న గెలిచింది. అది కూడా చాలా దగ్గరి 60 సీట్లు అనేది చాలా 64 అనేది పెద్ద నేరో మెజార్టీ. ఒక రంగా డేంజర్ జోన్లు ఉన్నట్టే ఈ రోజు కూడా 64 అనేది. సో అట్లాంటి గమనంలో మహిళలు ఓటేయటానికి మొన్న మాకు పర్టికులర్గా మిడిల్ ఏజ్ తర్వాత ఉన్న వాళ్ళు 45 నుంచి పైన పెద్ద వయసు ఉన్న మహిళలందరూ మాకు చెప్పింది ఏంటంటే మా ఇంట్లో మా పిల్లలు అంటే మా పిల్లలు కావచ్చు, డైరెక్ట్గా మా మనవాళ్ళు మనవరాలు కావచ్చు, మా మీద ఒట్టేయించుకొని ఈ ఒక్కసారికి కాంగ్రెస్కి ఓటేయమంటే ఓటేసినాము. ఎందుకంటే కేసీఆర్ చేసిన అరాజకాలు అన్నీ పోవాలంటే మనం ఈసారి కాంగ్రెస్కి ఓటేయాలని వాళ్ళ నెత్తి మీద చేయబెట్టుకొని ఓటేయించుకున్నారు మాతో. అందుకే ఓటేసినాం తప్ప మేము రేవంత్ రెడ్డి కోసం అయితే ఓటేయలేదని చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు నేషనల్ పార్టీకి రీజనల్ పార్టీకి ఒక తేడా ఉంటుంది. ఇప్పుడు బీఆర్ఎస్ అంటే కేసీఆర్ పరిపాలన, కేసీఆర్ పనితీరు మీద ఎక్కువ ప్రజలు ఓటింగ్ ఉంటుంది. కానీ కాంగ్రెస్ అనేటప్పటికి ఒక సమిష్టి నాయకత్వం, మంత్రులకు స్వేచ్ఛ ఉంటుంది. ఇదంతా ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలనగా చూస్తున్నారా, కాంగ్రెస్ పరిపాలనగా చూస్తున్నారా ప్రజలు? ఇది అబ్జల్యూట్గా రేవంత్ పరిపాలన. ఎందుకంటే అసలు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బతికి బట్టగట్టి మళ్ళీ అధికారంకి వచ్చిందంటే అది రేవంత్ రెడ్డి వల్లనే వచ్చింది. మిగతా వాళ్ళు ఎవరైనా సహకరించవచ్చు, సహకరించకపోవచ్చు. మీకు ఇవాళ అత్యంత షార్ట్ టైంలో ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఎవరన్నా అంటే రేవంత్ రెడ్డి. పార్టీలోకి రావటమే వర్కింగ్ ప్రెసిడెంట్, వచ్చిన కొద్ది రోజులకే ప్రెసిడెంట్ నుంచి డైరెక్ట్ ఎలక్షన్ ఢీకొనటం, ఎలక్షన్ దాంట్లోంచి సీఎం అయిపోవటం, ఎక్కడ అధికారంలో లేకపోవడం, ఒక మంత్రిగా చేయకపోవడం, ఏం చేయకుండా కూడా డైరెక్ట్గా సీఎం అయ్యి ఎంత పీరియడ్ ఆఫ్ 4.5 yearsలో రేవంత్ రెడ్డి కెరీరే మారిపోయింది మొత్తమే. ఆయన ఎక్కడ ఉండాల్సిన ఎక్కడికో వచ్చేసిండు. సో అందుకనే ఇది ప్రభుత్వం వచ్చిన విషయంలో రేవంత్ రెడ్డి పాత్ర ఎంత ఉందో ఈరోజు నడుస్తున్న దాంట్లో కూడా రేవంత్ రెడ్డి పాత్ర అంతే ఉన్నది. మీకు క్యాబినెట్ నుంచి సహకారం లేదు, అందులో డౌట్ లేదు. ఎందుకంటే మీకు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎంతసేపు జలసీతో నలిగిపోతున్నారు తప్ప, ఆయన మీద జలసీతో ఉంటున్నారు తప్ప, అరే మనకు ప్రభుత్వం వచ్చింది, చాలా రోజుల తర్వాత మనకు అధికారంలోకి వచ్చాం, దీన్ని నిలబెట్టుకోవాలి, మళ్ళీసారి గెలవాలి ఎలా అనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ అటు మంత్రులు కానీ ఆలోచిస్తున్నట్టయితే నాకు అనిపించట్లేదు. అట్లా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఈ రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కొన్ని రోజులకే ఈయన మార్చేస్తారు, ఎంతో కాలం ఉండరు, వెళ్ళిపోతాడు అనేటటువంటి ఆ పొలిటికల్ రూమర్స్, ఫీలర్స్ అవన్నీ ఉండి ఇప్పుడు ప్రజల్లో ఎలా ఉంది అంటే ప్రజల్లో ముఖ్యమంత్రులు మారుతారు అనేటటువంటి అంచనా ఉందా, లేదంటే ఈయన కొనసాగుతాడు? జనరల్గా కాంగ్రెస్కి ఒక చరిత్ర ఉంది. గతంలో ఒకటే టర్మ్లో 3 ముఖ్యమంత్రులు మార్చిన చరిత్ర ఉంది. అందులో ఈయన జూనియర్. అందులో తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోయినాక 2 మార్చారు. సో ఇట్లా కాంగ్రెస్ పార్టీ అంటేనే ఎప్పుడు సరిగా పరిపాలన చేయదు, ఏదో ఒక రాష్ట్రంలో అస్థిరత ఉంటుంది అనేది ఒక కామన్ ఫిర్యాదు వాళ్ళ మీద ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే ఇవాళ మీరు అంతమంది సీనియర్లు గెలిచినా కానీ రేవంత్ రెడ్డికి ఎందుకు సీఎం పదవి ఇచ్చారు? రేవంత్ రెడ్డి అనే వ్యక్తి లేకపోతే అసలు అక్కడ స్టేచరు చాలామందికి చూడటానికి స్టేచర్ ఉంటుంది. తెలంగాణలో పెద్ద లీడర్ కింద కనపడతారు, కానీ 1000 మందిని సమీకరించడం కానీ 10 రూపాయలు ఖర్చు పెట్టే దాంట్లో విషయంలో మళ్ళీ అందరూ వెనుకపోయారు. అందుకే రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. ఇవాళ కూడా రేవంత్ రెడ్డి పరిస్థితి ఏంటంటే ఇవాళ మీరు రేవంత్ రెడ్డి మారిస్తే మళ్ళీ కాంగ్రెస్ 5 ఏళ్లలో 3 ముఖ్యమంత్రులు మార్చాల్సి వస్తుంది. ప్రజలు కూడా అంటే స్టేబుల్ అయింది గవర్నమెంట్ అని అనుకుంటున్నారు. అంటే ఈ గవర్నమెంట్ కూలిపోతుందని చెప్తున్న వాళ్ళు మనకు 10% కూడా లేరు. మధ్యలో కూలిపోద్ది అనే వాళ్ళు 10% కూడా లేరు. 5 ఏళ్ళు అధికారంలో ఉంటారనే వాళ్ళు 65% పైగా ఉన్నారు మనకు జనం. 65% పొలిటికల్ స్టెబిలిటీ ఈవెన్ రేవంత్ని మాత్రం మార్చారనే విషయంలో జనం చాలా క్లారిటీగా ఉన్నారు. ఒకవేళ రేవంత్ని మార్చే పరిస్థితి హైకమాండ్ డెసిషన్ తీసుకుంటే ఇక కాంగ్రెస్కి అదే చివరి రోజు అధోగతి పాలయ్యి ఈ తెలంగాణలో మళ్ళీ మధ్యంతర ఎన్నికలు వచ్చినా ఆశ్చర్యపోద్దనే స్థాయిలో ప్రజలు మాట్లాడుతున్నారు. క్లారిటీ ఉంది ప్రజలకైతే. మీరు చేసినటువంటి సర్వేలో వర్గాల వారి అంటే ఉద్యోగులు, నిరుద్యోగులు, యువత, మహిళలు, రైతులు అన్నీ చాలా బాగుంది. సబ్జెక్ట్స్ కూడా బాగున్నాయి. శాంపిల్ సైజు కేవలం 1677 ఉంది. అంటే ఎలా మీరు ర్యాండమ్ శాంపిల్ చేశారు?
మామూలుగా ఎలక్షన్స్ ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు ఏంటంటే మన ప్రతి నియోజకవర్గాన్ని ఒక 100-200 శాంప్లింగ్ తీసుకుంటూ ఉంటాం. ఈ సర్వే రిపోర్ట్ మొత్తం స్టేట్కి అంతా వర్తింతుందని మనం ఎలా చెప్పగలుగుతాం? అంటే అర్బన్, రూరల్ ఖచ్చితంగా ఏంటంటే చాలా మంది సర్వేస్ విషయంలో, శాంప్లింగ్ విషయంలో ఎక్కువ శాంపుల్ తీసుకుంటే బాగా చేసినట్టు అనే ఒక అపోహ ఉంది. నేను దీన్ని అపోహ అని చెప్పగలుగుతాను. మీరు నేషనల్ సర్వే ఏజెన్సీలు సర్వే రిపోర్ట్స్ రిలీజ్ చేస్తాయి, మీరు చూడండి. అంటే ఇప్పటివరకు బాగా సక్సెస్ అయిన సర్వే సంస్థల శాంపిల్ సైజే చెప్తున్నాను నేను. భారతదేశం అంతా 1,00,000 శాంపిల్ తీసి రిజల్ట్ చెప్తారండి. అంటే మన ఊరికి ఓటు వస్తుందా? భారతదేశం మొత్తం అంటే వర్తింపజేస్తారు. అంటే నియోజకవర్గాలు అంటే దీంట్లో ఏంటంటే మోడల్ ఫిజికల్గా తీసుకున్న సర్వేనే కాకుండా ప్రజలతో మాట్లాడటం, అక్కడ ఇన్ఫ్లుయెన్స్ ఉంటారు. మీరున్నారు, మీ ఊర్లో, మీ మండలంలో మీరు చెప్తే ఒక 5,000 మంది ఓటేస్తారు అనుకోండి, మీరు మాకు వన్ ఆఫ్ ద ఇన్ఫ్లుయెన్సర్. మేము మీతో మాట్లాడితే మేము 5,000 మందితో మాట్లాడినట్టే. వాళ్ళు ప్రజల మూడు ఎలా ఉందనేది మేము మీతో మాట్లాడుకో, మేము 5,000 మంది అభిప్రాయాన్ని ఒక్కొక్క శాంపిల్ రూపంలో రికార్డ్ చేసినట్టే. సో అందుకని ఇదేంటంటే ప్రతి జిల్లాలో 4 నియోజకవర్గాలని, అంటే డిఫరెంట్ క్యారెక్టర్ ఉండే. ఇప్పుడు ఆదిలాబాద్లో నిర్మల్కి ఒక క్యారెక్టర్ ఉంటే ఖానాపూర్కి ఇంకొక ఉంటుంది. అట్లాగే ఇందులోనే ఎస్సీ కాన్స్టిట్యూన్సీలు తీసుకుంటాం, ఎస్టీ కాన్స్టిట్యూన్సీలో కవర్ చేస్తాం, ముఖ్యంగా బీసీలోనే చేస్తాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రత్యేకంగా మేము అమీన్పూర్ ఏరియా నుంచి హైడ్రా ఏరియా మొత్తం, అట్లాగే ఉప్పల్ నుంచి ఇక్కడి వరకు ఖచ్చితంగా కవర్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు 2 మేజర్ సబ్జెక్టులు హైడ్రా అండ్ అవి రెండింటి మీద ఎలా ఉంది. అదే అవి 2 మెయిన్ సబ్జెక్టులు కనుక మనం ఆ నియోజకవర్గాలు వదిలిపెట్టి సర్వే చేసినాం అనుకోండి, దానికి అర్థమే ఉండదు. సో అందుకనే ఈ హైదరాబాద్ రంగారెడ్డిలో మనము హైడ్రాని, మూసిని పారామీటర్ కింద తీసుకున్నప్పుడు, నల్గొండకు వచ్చేసరికి రైతుల విషయాన్ని, రైతాంగాన్ని తీసుకుంటాం, కరీంనగర్కి వచ్చేసరికి వ్యాపార రంగాన్ని తీసుకుంటాం, అట్లాగే నిజామాబాద్ పోయినప్పుడు మళ్ళీ రైతు మిగతా పంటలు వేసే వాళ్ళని తీసుకుంటాం, అట్లాగే కూలీలు ఎట్లున్నారు, మహిళలు ఎక్కడ సైడ్. ఇది ఎట్లయిందంటే ప్రతి జిల్లాకి, ఉమ్మడి 10 జిల్లాలో ప్రతి జిల్లాకి 4 నియోజకవర్గాల్ని, డిఫరెంట్ క్యారెక్టర్ నియోజకవర్గాన్ని సెలెక్ట్ చేసుకొని మనం శాంపిల్ ర్యాండమ్ పద్ధతిలో 1-to-1తో రికార్డ్ చేస్తాం. దాంతో మనకి ఏంటంటే యాక్యురసీ అనేది మనకి ఎప్పుడు సమస్య రాదు. ఇది మళ్ళీ ఎలక్షన్స్ అప్పుడు ఎవరికి ఓటేస్తారన్నప్పుడు మళ్ళీ డిఫరెంట్ మెథడాలజీ మారుతుంది. ఇది ఓన్లీ అంచనా. ఇది ఈ 1 year మీద జనం ఏమనుకుంటున్నాం మనం. ఇప్పుడు ఇంకోటి, మేము ఫస్ట్ వైట్ అండ్ వైట్ ఉన్నోని అవాయిడ్ చేస్తాం. ఎందుకంటే ఆల్రెడీ ఒక ఫిక్స్డ్ ఒపీనియన్తో ఉంటారు వైట్ అండ్ వైట్ డ్రెస్లో తిరిగే వాళ్ళు. అంటే ఐదర్ కాంగ్రెస్ కన్నా ఉంటారు, అటు బీఆర్ఎస్ కన్నా ఉంటారు. పైగా ఇక్కడ ఫ్రీగా కూడా చెప్పడం మీకు ఒక అవకాశం ఏంటంటే ఎలక్షన్ టైంలో ప్రజలు కూడా కొంచెం చెప్పడానికి భయపడతారు. ఎందుకంటే రేపటి రేషన్ కార్డు తీసేసి అది ఓట్ని ఎంత సీక్రెట్, ఒపీనియన్ కూడా అంత సీక్రెట్ గా కొంతమంది. ఆ ప్రాబ్లం ఉండదు కనుక గవర్నమెంట్ మీద పాజిటివ్ ఒపీనియన్ వచ్చింది, నెగిటివ్ ఒపీనియన్ కూడా. అంటే వర్గాలు, అంటే మనకి ఏజ్ క్లాసిఫికేషన్ కూడా, ఏజ్ క్లాసిఫికేషన్ ఎందుకంటే కంపల్సరీ చేయాలి. ఇప్పుడు ఎందుకంటే 18 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ మధ్య ఉన్న వాని ఆశలేందో, 50-65 పైన ఉన్న వాళ్ళ ఆశలేందో అనేది డిఫరెంట్ ఉంటాయి కదా. సో వాళ్ళ అనుభవం వేరుంటుంది, వీళ్ళ అనుభవం వేరుంటుంది గవర్నమెంట్తో. ఓవరాల్గా అంటే కాంగ్రెస్ పాలన మీద మీ సర్వేలో వచ్చింది అంటే బాగుంది అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు, బాగాలేదని? అంటే ఇక్కడ టెక్నికల్గా ఇచ్చారు 31% బాగుందని, 35% బాగాలేదని, పర్వాలేదు అనేటటువంటి వాళ్ళు 22%, చెత్తగా ఉంది అనేటటువంటి వాళ్ళు 12%. అంటే వ్యతిరేకత స్థాయి, పూర్తి స్థాయి వ్యతిరేకత స్థాయి అయితే 12%. పూర్తిగా అనుకుంటే 12%, పూర్తి శాతం బరాబర్. పర్వాలేదు అనే వాళ్ళు అటు అన్న మారచ్చు, గోడ మీద పిల్లలా ఇటన్నా మారచ్చు. కానీ బాగాలేదు అనేవాళ్ళు 35%. ఇది అది కలిస్తే మాత్రం 47% వరకు రిఫ్లెక్ట్ అవుతుంది. 57-43 కింద కూడా మాట్లాడుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మీకు ఓవరాల్గా ఇనిషియల్ వ్యతిరేకత ఉంది, పాస్ మార్కులకు దగ్గరగా ఉన్నారు. అంటే ఇంకా అలర్ట్ కావాల్సినటువంటి చాలా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మీకు ఇప్పుడు ఇది ఎందుకంటే కొన్ని ఫాస్ట్గా కొన్ని అడుగులు వేశారు. యాక్చువల్గా మీరు హైడ్రా కానీ మూసీ కానీ ఎవ్వరు కూడా జిహెచ్ఎంసీ ఎన్నికల ముందు ముట్టుకోరు. మరి ఏ ప్రభుత్వం, కామన్ మ్యాన్ ఎవరైనా ఈయన సార్ ఎన్నికల ముందు పెట్టుకున్నాడు, ఎవరైనా ఓటేస్తారా అని అడుగుతారు. పర్టికులర్లీ మూసీ మీద ఏమన్నా కొంచెం పాజిటివ్ రాజ్యం, హైడ్రా మీద మీకు రేపు జిహెచ్ఎంసీ మీద ఎన్నికల మీద ఎలా హోప్స్ పెట్టుకుంటారు? రేపు 26లో జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి. మీకు హైడ్రాని ముట్టుకున్న తర్వాత మీకు జనమే చెప్తుంది, ఇంకా రమ్మని, ఇప్పుడు ఓటుకు రమ్మని, చూస్తాం ఎట్లా వస్తాడో రేవంత్ రెడ్డి అని మాట్లాడుతున్నారు. సో అంతే, అది చాలా అది ఉంటాయి. ఈవెందో ఇక్కడ కూలగొడుతున్న విజువల్ని జిల్లాల గ్రామాల్లో కూర్చున్నాడు కూడా చూసి, అయ్యో హైదరాబాద్లో మా వాళ్ళు ఇల్లు కూలిపోతుందని వాడు ఫీల్ అవుతున్నాడు. సో ఇది అన్నెసరీ వ్యతిరేకత తెచ్చుకోవటమే ప్రభుత్వం. అంటే ఏం తప్పులు చేయకుండా
అంటే వేరే తప్పులు ఏం చేయకుంటే మీ కుటుంబానికి నా వల్ల ఏ నష్టం జరగలే, మీ బంధువుకి హైదరాబాద్లో ఇల్లు కూలినందుకు మీరు ఇప్పుడు యాంటీ కాంగ్రెస్ అయిపోయారు. సో ఇది అది అనవసరమైన వ్యతిరేకతే కదా. లోకల్ బాడీ ఎలక్షన్స్ మీద కూడా ఏమైనా ప్రజలు అంటే రేపు జరిగి ఫస్ట్ ఇమీడియట్ టెస్ట్ ఏంటంటే ఈ గవర్నమెంట్ లోకల్ బాడీ ఎలక్షన్, అందులో బీఆర్ఎస్ కి అడ్వాంటేజ్ ఉండే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇమ్మీడియట్ గా కాంగ్రెస్ ఏమైందంటే కొన్ని పథకాలు హామీ ఇవ్వకుండా బాగుండేది, కొన్ని ఇచ్చిన తర్వాత ఇప్పటి వరకు ముట్టుకోలేదు. కాంగ్రెస్ 6 గ్యారంటీలో 13 అంశాలు ఉంటాయి, 5 టచ్ చేశారు, 8 పెండింగ్లో పెట్టారు. ఈ 8 కూడా డబ్బులతో ముడిపడ్డాయి, ఏదో మాటలు చెప్పి బయటికి పోవడానికి ఏమీ లేదు. సో ఖచ్చితంగా డబ్బులు అనేది వస్తేనే మీకు 2500 ఇవ్వాలన్నా, ఇంకా రేపు రైతు భరోసా ఇవ్వాలన్నా, 5 లక్షలు ఇంటికి కట్టుకోవడానికి ఇవ్వాలన్నా ప్రతిదీ పైసలతో ముడిపడ్డ అంశమే. దాంట్లో నిరుద్యోగ వృత్తి లేదు, ఫీజు రియంబర్స్మెంట్ లేవు, మెడికల్ ఆరోగ్యశ్రీ కింద మెడికల్ హాస్పిటల్కి బిల్లులు స్కీములకి సంబంధించి చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు ప్రజలకు మనం ఏం అలవాటు చేసామంటే, మీరు ప్రతిరోజు 3వ ఫ్లోర్కి లిఫ్ట్లో వస్తున్నారండి, రేపు నుంచి మెట్ల మీద రమ్మన్నారు. జనం ఏమంటారు, అవసరం ఈ బిల్డింగ్కి నేను రావటం అనుకుంటారు లేదా. సో అట్లా మీరు సంవత్సరాల పాటు లిఫ్ట్ అలవాటు చేసి రేపు నుంచి కరెంట్ కట్ చేస్తే ఎట్లుంటుందో ఇవాళ రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా అట్లే ఉంది. నిన్న మొన్నటి దాకా వచ్చిన స్కీమ్ని కంటిన్యూ చేయకపోవడం వల్ల, పోనీ ఈ కంటిన్యూ చేయకపోవడం గల కారణాలైనా సమర్థవంతంగా చెప్పాలి కదా, అదన్నా చెప్పట్లేదు. ఈడ గెలిచిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేట్ చైర్మన్లు ఏం చేస్తున్నారని నాకు ఇప్పటికీ అర్థం కాదు. కాంగ్రెస్ పార్టీ చేసిన ఇప్పుడు రుణమాఫీ చేశారు, చెప్పుకోవాలన్నా వద్దా? ఒక కేసీఆర్ అనే చేసిన పని చెప్పుకోలేకపోతున్నారు, చేయలేని పని అలాగా రిఫ్లెక్ట్ అవుతుంది. కేసీఆర్ కూలిపోగానే ప్రగతి భవన్ గేట్లు కూలగొట్టారు, పెద్ద స్వాతంత్రం వచ్చినట్లుగా ఫీల్ అయ్యారు ఆ మొదటి వారం రోజులు. ఆ స్వేచ్ఛా వాతావరణం మేమే కల్పించిన విషయాన్ని కాంగ్రెస్ ఎందుకు చెప్పుకోవట్లేదు? పబ్లిక్ అది పబ్లిక్ ఇంకోటి ప్రజావాణి గతంలో మంత్రిని కలిసి దరఖాస్తు ఇవ్వాలంటే ఎప్పుడు కనపడుతారో కూడా తెలియదు. ఇవాళ మంత్రులు కనపడుతున్నారు, గాంధీ భవన్కి వచ్చి కూర్చుంటున్నారు, ప్రగతి భవన్ లో వచ్చి అప్లికేషన్ తీసుకున్నారు. అడ్వాంటేజ్ మీరు ప్రజావాణిలో దరఖాస్తు ఇచ్చారు, మళ్ళీ ఫీడ్బ్యాక్ సిస్టమ్ ఏమైందో పని చేశారు లేదా చెప్పిన. ఇప్పుడు ప్రతి ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో కూర్చొని ఈ 1 yearలో నేను ఇంత చేసినా మీకని ఇప్పటి వరకు ఎవరు చెప్పరే. 6 గ్యారంటీలు అమలవుతాయని అనుకుంటున్నారా అనే దానికి పబ్లిక్లో కూడా అవుతాయని పర్సెంటేజ్ చాలా తక్కువగా అనిపిస్తుంది. 14% కావు అని 20% అంటే పూర్తిగా నెగిటివ్గా 20% కనిపిస్తుంది, కొన్ని మాత్రమే 62% కనిపిస్తుంది. మీ ఒపీనియన్ ఏంటి? అంటే మీరు ఫీల్డ్లోకి వెళ్ళిన ఒక సందర్భంలో జనం ఒకటే చూస్తారు, ఏం కావాలంటే అండి మీరు నిన్న చెప్పారు కదా ఇవాళ అమలైపోవాలి అంతే. నువ్వు రాత్రి ఏమన్నా చేయి, ఎవరి కాలన్నా పట్టుకో, ఎవరి కాలన్నా మొక్కు, ఏమన్నా చేయి, తెల్లారిసరికి నాకు చేయాలి. జనరల్గా జనం మైండ్ సెట్ ఎట్లుంటుందంటే, ఒక విషయాన్ని అలవాటు చేసిన తర్వాత దాన్ని కంటిన్యూ చేయకపోతే వాళ్ళకి పబ్లిక్ హామీల మీద క్లారిటీ ఉంది. నేనేమనంటే బస్సు చేశారు కదా, బస్సు అనేది ఒక మంచి స్కీమ్, అది చాలా పబ్లిసిటీ కూడా ఉపయోగపడేది. దాంట్లో కూడా కొందరు కొరీలు పెట్టి మాట్లాడుతున్నారు, అవసరం ఆడవాళ్ళకి ఇంట్లో కూర్చోకుండా ఊర్లో ఎమ్మడి తిరుగుతున్నారు. ఇదివరకు సంవత్సరానికి కూడా ఒకసారి ఇంటికి రానామా, ఇప్పుడు నెలకోసారి ఇంటికి వస్తుంది ఫ్రీ బస్ అని, ఇట్లా రకరకాల నెగిటివ్ ఆస్పెక్ట్లో కూడా దాన్ని తీసుకుపోతున్నారు. బస్సు స్కీమ్ మంచిదే, కానీ బస్సుల సంఖ్య కూడా పెంచాలి. ఆడవాళ్ళు కనబడితే బస్సు ఆపే పరిస్థితి. అంటే ఈ మేనిఫెస్టోని ప్రజలు సీరియస్ గా తీసుకుంటున్నారు. అంటే అప్పట్లో బీఆర్ఎస్ మీద ఉన్న వ్యతిరేకత రిఫ్లెక్ట్ అయ్యి ఇమీడియట్గా, అంటే బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ కేసీఆర్ కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఉండే వ్యతిరేకత రిఫ్లెక్ట్ అయ్యి కాంగ్రెస్ ఆల్టర్నేటివ్గా ఎంచుకున్నారు. కానీ ఈ సీరియస్గా ఈ మేనిఫెస్టోని బీఆర్ఎస్ చేసిన బేసిక్ తప్పేందంటే లాస్ట్ 2 years అచ్చం పోలీసులను నమ్ముకొని పరిపాలించి, దాంతో మీకు అది ఆ ఒత్తిడి అనేది పెరిగింది ప్రజల మీద. అసలు ఏంది మనం ఈ నెక్స్ట్ వీళ్ళు గెలిస్తే మనం బతకనిస్తారా అనే స్థాయిలో వాళ్ళు ఆ పోలీసులను ఉపయోగించుకునే పరిపాలన ఎప్పుడైతే చేశారు, అంటే అధికారం ఉన్న వాళ్ళకి తాము అనుకున్నట్టు కనుక ఒక్క క్షణం కూడా కొంచెం డీవేట్ అయినా కానీ వెంటనే తెలియకుండా ఆ యంత్రాంగాన్ని ఎమ్మటే కిందికి వదిలేస్తే వాడు ఇప్పుడు ఇంత ప్రజాస్వామ్య పాలన చెప్పిన వాళ్ళు కూడా ఇప్పటివరకు ఏం గుల్లగొట్టారు? రేకుల షెడ్లే కదా గుల్లగొట్టింది. రేవంత్ రెడ్డి ఇల్లు గులిందా, లేకపోతే హైడ్రా రంగనాథ్ ఇల్లు కూలిందా? కూలలేదు కదా. ఎంతసేపు పేదల షెడ్లే కదా కూర్చుంది ఇప్పటివరకు. ఒక్క పెద్ద బిల్డింగ్ చెప్పండి కూల్చింది. అంటే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఇండ్లన్నీ అట్లనే ఉన్నాయి, అమ్ముకున్నాయన్నీ కూడా. ఇవాళ వీళ్ళందరూ ఏం చేశారు, ఇవాళ చెరువు పక్కన ఇల్లు రేర్ వ్యూ, రివర్ వ్యూ, లేక్ వ్యూ అని పెట్టిన వాళ్ళందరూ ఇలా పారిపోయి మళ్ళీ విజయవాడలో పడ్డారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అందరూ. ఇక్కడ ఉంటే ఎప్పుడు వచ్చి జనం కొడతారో కూడా తెలియదు. ఈ ఉచిత విద్యుత్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అయితే 80% గ్రామాల్లో ఈ ఉచిత విద్యుత్తును వినియోగించుకుంటున్నారు, చాలా సక్సెస్ఫుల్ స్కీమ్ అని చెప్తున్నారు. అంటే ఈ ఉచిత రవాణా తర్వాత మహిళలకి ఎలా ఉంది? పర్వాలేదు. అంటే దీంట్లో ఏమవుతుందంటే లైన్మెన్లు కింద ఉండే ఆ బిల్డింగ్ చేసే వాళ్ళల్లో కొంతమందిని ఇప్పుడు ఏంటంటే మీకు ప్రతిరోజు మీకు బిల్డింగ్ చేసే టైంకి 200 యూనిట్ లోపు ఉంటేనే మీరు ఆ స్కీమ్ కిందకి వస్తారు. ఏ నెల కానీ ఒక డేట్, ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టుకున్నాము, ఆ రోజు రావాలి.
కొంతమంది ముందే పిలిపించుకొని వానికి 100-200 ఇచ్చి తొందర మా ఇంటికి వచ్చి కొట్టిపోరా నాయన అంటే అది ఈ లోపు 190 దుర్వినియోగం కూడా అవుతుంది. అది కింద ఉన్న అధికారులు చూసుకోవాలి. ఎందుకంటే మంచి స్కీమ్. మీరు ఇవాళ రీడింగ్ కి రావాలి, మీరు ఇవాళ రాకుండా రేపు వచ్చారు, నా 190 కాస్త 201 అయింది అనుకోండి, నేను స్కీమ్ లోకి రాను, ఒకసారిగా 700 కట్టాల్సి అది కొంచెం కొన్ని చోట్ల ఇంప్లిమెంటేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. జీతాలు పెన్షన్లకు సంబంధించి కొంత సాటిస్ఫాక్షన్ లెవెల్స్ బాగున్నాయి అనేది ఇదొకటి. మహిళలకి రవాణా ఒకటి పూర్తి స్థాయిలో కొంత సంతృప్తికరమైన. ఎవరి పాలన బాగుంది కేసీఆర్తో కంపేర్ చేసి చూస్తే రేవంత్ రెడ్డిని ఎలా చెప్తున్నారు? ఎందుకు మీకు ఇది వస్తుందంటే వాస్తవానికి కేసీఆర్ చేసిన తప్పులని సరిచేయటంలోనే రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నాడు. లెక్క ప్రకారం చెప్పాలంటే కేసీఆర్ చేసిన అప్పుల విషయంలో కానీ, ఇప్పుడు కాళేశ్వరం అనేది కట్టిరు, నిన్న మొన్న ఏం ప్రకటన చేశారు, కాళేశ్వరం ఉన్నప్పటికంటే ఇప్పుడు ఎక్కువ పంట వచ్చింది, కాళేశ్వరం నీళ్ళు వాడకుండా ఎక్కువ పంట పండిందని ప్రభుత్వం క్లెయిమ్ చేసుకుంటుంది. సో ఆ 1,00,000 కోట్లు ఎటు పోయినట్టు? మరి ఆ 1,00,000 కోట్ల భారం ఇవాళ ఎవరు మోస్తున్నారు? మళ్ళీ నెక్స్ట్ వచ్చిన ప్రభుత్వమే మోస్తున్నది కదా. అట్లాగే కాకపోతే ఏమైందంటే నువ్వు పెన్షన్ 2,000-4,000 చేసున్నా, నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ఇందిరం ఇండ్లను ఇవ్వటం మొదలుపెట్టినా, నువ్వు రైతు బంధు ఇచ్చున్నా, ఈ కామెంట్ మీ మీద వచ్చే కదా రేవంత్ రెడ్డి అంటే గత ప్రభుత్వం ఏం చేసింది అనే దానికంటే నువ్వేం చేసావు. ఇప్పుడు పైగా పబ్లిక్ లో కూడా ఇప్పుడు అవినీతి కరప్షన్ ఇవన్నీ ఏం పెద్ద ఇష్యూస్ ఏం కాదు. మనకి ఏం వచ్చింది? నాకు ఈ క్వశ్చన్ జనం మాట్లాడినాక నాకు అర్థమైంది ఏంటంటే, ఒకరిని రోజు ఒక ఆప్షన్ ఇచ్చారు సార్ మీకు, మిమ్మల్ని రోజు రూమ్ లో పడేసి ఒకడు వచ్చి నేను రోజు 23 గంటలు కొడతా అన్నాడు, ఒకడు వచ్చి 3 గంటలే కొడతా అన్నాడు. మీకు ఎవడు మంచిగా అనిపిస్తుంది? 3 గంటలే మంచిగా అనిపిస్తుంది కదా. సో ఏంటంటే వాడు అప్పన్నదేని సప్పన్నదేని తెచ్చి మాకు పెట్టిండు, ఈయన అప్పు తెస్తుండో తెలుస్తలేదు, పెడతలేడు, ఏం చేస్తుండో తెలుస్తలేదు కనుక ఈయనకంటే కేసీఆర్ నయమని జనరల్ పబ్లిక్ ఒక టాక్ అనేది ఉంటుంది. కొంచెం ఎడ్యుకేషన్ సెక్షన్లో ఆలోచించగలిగిన వాళ్ళందరూ కూడా గత ప్రభుత్వాన్ని ఈ మధ్య తేడాను స్పష్టంగా చూస్తున్నారు. కొంచెం పబ్లిక్ అందుబాటులో ఉన్నది ప్రభుత్వం, ప్రజలు కలుస్తున్నారు, సమస్యలు. కానీ పర్సెంటేజ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ లెవెల్ కేసీఆర్కి ఏమో 44 ఉంటే 35%. అంటే కాంగ్రెస్లో చూస్తే కనుక రేవంత్ రెడ్డికి 35% మార్క్స్ పడుతున్నాయంటే బాగానే చెప్పాలి. కానీ ఇప్పుడు మనం ఎంతసేపు మనం ప్రభుత్వ ఒత్తిడే మాట్లాడుకుంటున్నాం కానీ ఆయనకు పార్టీ ఒత్తిడి గురించి మనం మాట్లాడుకోవట్లేదు. ఆయన మీద ఎంత ఒత్తిడి ఉందంటే ఇవాళ ఢిల్లీకి ఎన్నో పైసలు ఇవ్వగలిగిన వాళ్ళలో రేవంత్ రెడ్డి ఒకడు, డికే శివకుమార్ ఒకడు. వీళ్ళిద్దరు పైసలు ఇవ్వకపోతే అక్కడ నేషనల్ పార్టీ. సో అది పార్టీ వైపు నుంచి ఉన్న ఒత్తిడి కూడా మనం గమనించాలి. ఒత్తిడి ఇక్కడేమో ఎమ్మెల్యేల డిమాండ్స్, మంత్రులు కూడా ఇక్కడ ఇంకొక 3 సీఎం క్యాండిడేట్ రెడీగా ఉన్నారు, ఇవన్నిటిని భరిస్తూ ఆయన పరిపాలన చేయాలి. అది సీఎం గా రేవంత్ రెడ్డికి ఎన్ని మార్కులు వేస్తారు? ఇది మంచి క్వశ్చన్. మీరు ఎలా పబ్లిక్ అయితే ఎలా తీసుకున్నారంటే, మనం యావరేజ్ పర్వాలేదు అనుకునే పర్సెంటేజ్ ఎక్కువ ఉన్నది. ఎందుకంటే ఇప్పటివరకు ఆయనకి పాస్ మార్కులు కూడా సరిగా మనకు కనిపించట్లేదు. కాకపోతే ఇదే ఇంకొక ప్రభుత్వం అయితే కనుక మనం అంచనా కరెక్ట్ చెప్పొచ్చు. కానీ ఈయనకున్న ఒత్తిళ్ల మేరకు ఈ మాత్రం ఈ 1 yearలో నెగ్గు రావడం కూడా గొప్ప విషయం అనుకుంటాను నేను. జాతీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ అంటే బీజేపీని ఎన్డీఏ కూటమిని ఎదుర్కోవాలంటే కులగణన అనేదాన్ని ఒక అస్త్రంగా వాడుకోవాలంటే జాతీయంగా తీసుకున్న నిర్ణయం ఇప్పుడు తెలంగాణలో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. దీని మీద ఎలా ఉంది పబ్లిక్? ఖచ్చితంగా జనము ఇది ఎట్లుంటుంది అంటే కింద లెవెల్లో ఉండే వాళ్ళు ఎవరు చిన్న రూమర్స్ ప్రాపగండ చేయడం వాళ్ళు ఏం రూమర్స్ చేశారు? మీ బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతున్నారు, మీ ఆస్తుల డీటెయిల్స్ అడుగుతున్నారు. నేను కూడా కులగణనకి సర్వే ఫామ్ నింపే వచ్చి మీతో మాట్లాడుతున్నా. నన్ను ఎవరు నువ్వు బ్యాంక్ అకౌంట్లు మ్యాండేటరీగా ఏమని అడగాలి, అది కూడా వాళ్ళు ఈసారి ఎంత వాలంటరీగా చేశారంటే మీకు అందులో ఏం నింపాలనిపిస్తే అది నింపండి సార్, మీకు బలవంతం పెట్టేది ఏమీ లేదు. మీకు ఎన్ని చెప్పాలనిపిస్తే అన్ని చెప్పండి, మీకు ఇచ్చిన 20 క్వశ్చన్లలో మీకు ఎన్ని నింపాలని నింపండి అంతే. ఇది నింపితేనే మేము ఫామ్ తీసుకుపోతాము, ఇట్లయితేనే మాకు మ్యాండేటరీ అనేది మాకు గవర్నమెంట్ చెప్పలేదు. నాతో మాట్లాడారు వాళ్ళు. కులగణన పట్ల కొంచెం పాజిటివ్గానే ఉంది. జరిగితే ఏమైందంటే మీకు ఇక్కడ హైదరాబాద్ లాంటి చోట వేరే రాష్ట్రాల వాళ్ళు ఎంతమంది ఉన్నారో కూడా లెక్క తేలాల్సిన అవసరం ఉంది. అది కూడా ఉందండి. కులగణనలో లేదు కానీ బయట ఉన్న పౌర సమాజం ఏం ఆలోచిస్తుందంటే రోజుకి హైదరాబాద్ ఎవరి చేతిలో పోతుందనే ఒక క్వశ్చన్ కూడా ఉంటుంది. చాలా వ్యాపార పరంగా కానీ కాస్మోపాలిటన్ నగరం అయినప్పుడు ముంబై కూడా హైదరాబాద్ ఒక అస్తిత్వం 400 ఏళ్ళ చరిత్ర హైదరాబాద్ ని ఇంకెవరో వచ్చి రూపుమాపే ప్రయత్నం. రేపు మనకు ఏదైనా గొడవ వస్తే హైదరాబాద్ గురించి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అది ఫస్ట్ నుంచి ఉన్న ఇష్యూ. ఆంధ్ర తెలంగాణ అయిపోయిన తర్వాత రేపు గొడవ అంటూ వస్తే హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ ఎవరి కోసం అనేది. ఆంధ్ర తెలంగాణ ఇష్యూలో హైదరాబాద్ సేఫ్ గార్డ్ చేసుకోగలిగారు. హైడ్రా మీ ప్రాంతానికి రావాలంటే అలాగే నెగిటివ్ వద్దంటారు ఎట్లయినా. మూసీ ప్రక్షాళన ఎందుకంటే ఇది చాలా అంటే నగరానికి ఒక అసెట్. ఒకనొకప్పుడు మంచినీటితో నిన్నది
అనేది ఇప్పుడు వ్యవసాయానికి కూడా నల్గొండ ప్రాంతంలో వ్యవసాయానికి కూడా ఉపయోగపడుతుంది. మూసీ ప్రక్షాళన గురించి ఎలా ఉంది? ఇది చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. మూసీ సిటీలోకి ఎంటర్ అయ్యి సిటీ దాటే లోపే సమస్య అండి, మిగతా ఎక్కడ మూసీ గురించి సమస్య లేదు. మరి వీళ్ళు కొన్ని దశాబ్దాల నుంచి ఉంటున్న వాళ్ళు వీళ్ళు ఇప్పుడు వెకేట్ చేయాలంటే పూర్తి స్థాయిలో ఆర్ఆర్ ప్యాకేజ్ అనేది అమలు చేయాలి. అంటే ఇప్పుడు మామూలు గుడిసి చేసుకున్నవాడు డబుల్ బెడ్రూమ్ ఇంట్లో పోవటం పెద్ద ఈజీనే, పెద్ద సమస్య కాదు. కానీ ఉన్న 80 గజాల్లోనే 5 అంతస్తుల బిల్డింగ్ కట్టి ₹1 ఖర్చు పెట్టినవాడు ఇప్పుడు ఆ బిల్డింగ్ కూల్చుకొని ఎటుపోతాడు అనేది సమస్య. వాళ్ళకి ఎంత పరిహారం ఇస్తారు, వాళ్ళకి యాక్చువల్స్ ఇస్తారా, గవర్నమెంట్ రేట్ ఇస్తారా? గవర్నమెంట్ దగ్గర ఒక ప్యాకేజ్ ఉంటుంది, ఆ ప్యాకేజ్ మించి ఇవ్వడానికి ఉండదు. సో ఇవన్నీ కూడా వాళ్ళు మనస్ఫూర్తిగా ఖాళీ చేసి వెళ్ళిపోతే తప్ప ఇది మళ్ళీ భయంకరంగా. అది అంటే జనరల్ పబ్లిక్ అంటే 15,000 మంది కుటుంబాలు 20,000 కుటుంబాలు మూసి పరిధిలో ఉన్నటువంటి వాళ్ళు, జనరల్గా మనకున్న 1 కోటి జనాభాలో యావరేజ్ చూసుకున్నా ఎలా అంటే మూసి ప్రక్షాళన కావాలని కోరుకుంటున్నారు. జరగాలని ఉంటుంది కానీ ఇంప్లిమెంటేషన్ సాధ్యం కాదేమో అనేది అనుమానాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే చాలా ఫిజికల్గా వెకేట్ చేయాల్సింది చాలా ఉంది. అది మీరు ఎక్కడో నగరాల్లో మనం ఆ నగరాన్ని చూసి ఆ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అంతా అద్భుతమైన షాపింగ్ కాంప్లెక్స్లు వచ్చి వెస్ట్రన్ కంట్రీస్ ని పోల్చుకోవడం అనేది అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో తేవటం అనేది ప్రాక్టికల్ గా కొంచెం కష్టం. ఆ దేశాలకి ఉండే కల్చర్ వేరేగానే ఉంటుంది. తర్వాత ఇప్పుడు చూస్తే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత వెంటనే ఇమ్మీడియట్గా ఏదో కేసులో ఇరికించి కేసీఆర్ను కేటీఆర్ను అరెస్ట్ చేస్తారనుకున్నారు. కానీ చాలా టెక్నికల్గా స్ట్రాటజిక్గా న్యాయ కమిషన్ జ్యుడిషియల్ కమిషన్లు వేసి ముందుకెళ్తున్నారు. కొన్ని కమిషన్లు ఇప్పటికే ఆల్మోస్ట్ పూర్తి విద్యుత్ కొనుగోలుకు సంబంధించి, తర్వాత ఈ కాళేశ్వరం మేడిగడ్డ రిజర్వాయర్కి సంబంధించి జ్యుడిషియల్ కమిషన్స్ వేశారు. ఈయన అరెస్ట్ అవుతారని అనుకుంటున్నారా? ఆ కమిషన్ల మీద పబ్లిక్ ఎలా? జనానికి కమిషన్ ద్వారా న్యాయపరంగా పోతున్న విషయం జనంలో పెద్ద అంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే కరుణానిధి వచ్చి జయలలిత అరెస్ట్ చేసి రాత్రికి ఎత్తుకోపోవాలనే ఫీలింగ్ చాలా స్ట్రాటజిక్ గా అంత ధైర్యం రేవంత్ రెడ్డి చేయలేడని అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు నిజంగా చేయాలనుకుంటే కేసు పెట్టేసి టెలిఫోన్ ట్యాపింగ్ లో కానీ విద్యుత్ విషయంలో ఈ 3 విషయాలు వాళ్ళిద్దరు ఎత్తుకపోవడం పెద్ద విషయం కాదు. వేసేసి తర్వాత బయలు తెచ్చుకుంటారు. ఏముంది, ఒక్క రోజన్నా ఉంచొచ్చు వాళ్ళని, పెట్టేస్తే కేసు పెట్టేయడం పెద్ద విషయం. ఒక్క రోజన్నా ఉంచొచ్చు కదా కావాలనుకుంటే. కానీ రేవంత్ అట్లా చేయకుండా జనాన్ని ఏమనుకుంటే ఓహో రేవంత్ భయపడుతున్నాడు కేసీఆర్ ఇంకా పెద్దోడైపోతాడు అని. కానీ అది కాదు, వీళ్ళు రేవంత్ ఒక వ్యూహం. ఎందుకంటే ఒక 10 ఏళ్ళు అధికారంలో ఉండి ఉద్యమ పార్టీకి ఉన్న వ్యక్తులను టచ్ చేస్తే వచ్చే రియాక్షన్ మీద వాళ్ళు ఆలోచిస్తారు. ఇమీడియట్ రియాక్షన్ ఉంటుంది. అది లీగల్ గా పోయినప్పుడు ఎవరు కూడా ఏం చేయాలి. మీరు ఇప్పుడు కవితని వాళ్ళు పట్టుకెళ్లారండి, ఎంతమంది ఢిల్లీకి పోయి అడావుడి చేశారు చెప్పండి. అవును, బంజారా హిల్స్ కార్పొరేటర్ కూడా కవిత వెనకాల పోలేదు, కవితను అరెస్ట్ చేసే రోజు. అంటే అదే జస్టిఫికేషన్ చేసుకోవడం అంతే కదా. అంటే రేపు ఇది కూడా లీగల్ గా వచ్చింది అనుకోండి, అది పొలిటికల్ వెండేటా కింద ఉండదు. పోలీస్ కేసు అనేటప్పుడు కామన్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఏసీబీ కేసులు, పోలీస్ కేసులు, సిఐడి కేసులు అనేటప్పటికి అది రొటీన్. కేవలం నన్ను అరెస్ట్ చేశారు కనుక నేను అరెస్ట్ చేశారని రేవంత్ రెడ్డి పోతే కనుక రివర్స్ అవుతారు జనం. అట్లా కాదు, వీళ్ళు తప్పు చేశారు కనుక పోలీసులు పట్టుకుపోయారనే దానికన్నా ప్రజలైతే వీళ్ళని అరెస్ట్ చేస్తారని ఇప్పటికిప్పుడైతే ఏమనుకోవట్లేదు. అది ఇప్పుడు చాలా మంది అంటే ప్రభుత్వ యంత్రాంగం, ప్రభుత్వం మారొచ్చు అని, ప్రభుత్వం అంటే నాయకులు మారొచ్చు కానీ యంత్రాంగం అదే ఉంటుంది. ఐఏఎస్లు వాళ్ళే ఉంటారు, ఐపీఎస్లు వాళ్ళే ఉంటారు. ఎలా వీళ్ళని పోస్టింగ్లు మార్చడం ఎలా అనుకుంటున్నారు పబ్లిక్? వాస్తవానికి అంటే మన కింది స్థాయిలో ఒక లెవెల్ వరకు చదువుకున్న వాళ్ళు, కొంచెం రెగ్యులర్గా పాలిటిక్స్ ఫాలో అయ్యే వాళ్ళకి ఇది అర్థమవుతుంది. కానీ కామన్ మ్యాన్ లో మనం దీని పెద్దగా అధికారులు ఉన్నాడు ఎందుకున్నాడు అనే విషయంలో పెద్ద లేదు. నాకు కూడా ఇప్పటివరకు అర్థం కాదు ఎందుకు చీఫ్ సెక్రటరీ నుంచి మొదలు పెట్టుకుని ప్రిన్సిపల్ సెక్రటరీస్ వరకు ఇంకా పాత వాళ్ళు ఎందుకు అనేది ఇప్పటికి ఎవరికి కూడా అంతుపట్టట్లేదు. ముఖ్యంగా జేహెచ్ రంజన్ అయినా, నవీన్ మిట్టల్ అయినా, చీఫ్ సెక్రటరీ ఎవరైనా ఏ ప్రభుత్వం అయినా వచ్చిన 2 రోజులకు అందరూ మార్చి పడేస్తారు. చీఫ్ సెక్రటరీ అయినా మారుస్తారు. కానీ రేవంత్ రెడ్డి 1 year దాకా కూడా వాళ్ళతో కంటిన్యూ కావడం వెనకాల ఆయనకి ఏదైనా వ్యూహం ఉందేమో తెలియదు. కానీ అది పెద్దగా అయితే ఎవరికి అర్థం కాని బ్రహ్మ పదార్థం లాగానే ఉంది. అది లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇంకా ఇమ్మీడియట్గా ఈ 2 పార్టీలకి రాజకీయ పరీక్ష అంటే బీఆర్ఎస్కి కాంగ్రెస్కి చాలా లిట్మస్ టెస్ట్ అడ్మినిస్ట్రేషన్. లోకల్ బాడీ ఎలక్షన్స్ గురించి ఈవెన్ దో బీజేపీకి కూడా, ఎందుకంటే బీజేపీ రేపు జిహెచ్ఎంసీ క్యాప్చర్ మేయర్ కావాలని కూడా ఉంది. 2028లో తెలంగాణకి సీఎం కావాలని కూడా బీజేపీ ఉంది. సో ఈ రెండింటిని పెట్టుకున్నప్పుడు బీజేపీ ఎన్డీఏ వాళ్ళు జనసేన టీడీపీ కూటమి ఎంతవరకు పోతారు? ఇప్పుడు టీడీపీ ఉన్న పరంగా రేవంత్ రెడ్డి కాదని బీజేపీకి ఇక్కడ సహకరించే పరిస్థితి ఉంటుందా? ఎందుకంటే ఇండిపెండెంట్ గా పోటీ చేసే పరిస్థితి కూడా ఉండదు. అట్లా ఇక్కడ రకరకాల ఈక్వేషన్ చూసినప్పుడు కాంగ్రెస్ ఖచ్చితంగా సెకండ్ ప్లేస్ లో ఉంది. ఇప్పటికైతే బీఆర్ఎస్ కు కొంత అడ్వాంటేజ్ ఉంది. అయితే
ప్రజలు ఏం చెప్తారంటే ముందు టీఆర్ఎస్లో గెలుస్తాం సార్, తర్వాత పోయి అంటే లోకల్గా బాడీస్లో ఎక్కువగా రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరున్నారు, ఎమ్మెల్యేలు ఎవరున్నారు, వాళ్ళ మీద కొంత ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా మీకు అధికార పార్టీ అడ్వాంటేజ్ ఉంటుంది కదా అధికార పార్టీ ఉంటుంది. అయితే కొన్ని సందర్భాలు ఏమైందంటే మీరు గెలిచిన తర్వాత కూడా పార్టీ మారొచ్చు కదా, పార్టీ గుర్తులతో ఎన్నికలు జరగవు కనుక కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. టీఆర్ఎస్ తరఫున నేను టీఆర్ఎస్ అభ్యర్థిగా కింద రంగంలో పోయినా గెలిచినాక కాంగ్రెస్ లో దూకిపోయి నాకు నిధులు చేస్తారు కదా. సో అందుకనే కొంచెం టీఆర్ఎస్ తరఫున గెలిచే వాళ్ళ సంఖ్య ఉన్నా అల్టిమేట్ అధికారం అనేది కాంగ్రెస్ వైపే ఉంటుంది ఆ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా. థ్యాంక్ యూ. ఓవరాల్గా మీరు ఈ ఎఫర్ట్ పెట్టినందుకు కంగ్రాచులేషన్స్. ఓవరాల్గా మీ ఒపీనియన్ ఏంటంటే రేవంత్ రెడ్డి ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి, అటు ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్కి ఎంతవరకు ఏ విషయాల్లో అడ్వాంటేజ్ ఉంది, రేవంత్ రెడ్డి ఎక్కడ అలర్ట్ కావాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ బీఆర్ఎస్ ఏం చేసిందంటే అధికారం కోల్పోయిన తర్వాత సోషల్ మీడియా మీద కొన్ని కోట్లు ఖర్చు పెట్టి యాక్టివ్ చేసింది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆ పని చేయట్లేదు. మీకు ఇవాళ ఒక చిన్న వార్త రాగానే కౌంటర్ బీఆర్ఎస్ నుంచి వస్తుంది కానీ కాంగ్రెస్ నుంచి రావట్లేదు అంతే ఫాస్ట్గా. సో ఈ విషయంలో బాగా వీక్ ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఎలక్షన్స్ ముందు ఏ సోషల్ మీడియానైతే బాగా వాడికి అధికారంలోకి వచ్చామని కాంగ్రెస్ పార్టీ చాలా వాళ్ళ స్ట్రాటజిస్ట్ చెప్పిన విషయాలు ఏదున్నాయో అధికారం రాగానే మొత్తం దాన్ని జీరో చేసుకున్నారు. ఇప్పుడు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మేము అప్పులు చేయలేదంటే దాని కౌంటర్ వీడియో కాంగ్రెస్ పార్టీ తరఫున చేసేవాడే కనపట్లేడు. సో మీడియా పరంగా కొంచెం చాలా అలర్ట్, పబ్లిసిటీ పరంగా. ఇంకోటి ఒక స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో ఇలా ప్రజలు కానీ అన్ని సెక్షన్ల వర్గాలు కానీ బతుకుతున్నాయి. దాన్ని వీళ్ళు పాజిటివ్గా చెప్పుకోవట్లేదు. ఎన్నో కష్టాలున్నా రుణమాఫీ చేశారు, అది చెప్పుకోవట్లేదు. ఎన్నో కష్టాలున్నా ఆర్టీసీకి కనీసం 300-400 కోట్లు అయితే అవుతాయి కదా, ఉచిత విద్యుత్ అయితే డబ్బులు అవుతున్నాయి కదా. మీరు ఛత్తీస్గఢ్ ఒప్పందం లేకుండానే ఇవాళ మీకు ఈ కరెంటు మీదనే డబ్బులు కట్టి చేస్తున్నారు కదా. మీరు చేస్తున్న వాటిని చెప్పుకునే పరిస్థితి కనపట్లేదు. ఇక ముందు చేయబోయే వాటికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని చెప్తున్నాను. కాకపోతే ఇప్పటికి కూడా ఇంకా రాజకీయ ఉపన్యాసాలు ఇస్తున్నారు తప్ప ప్రభుత్వ ఉపన్యాసాలు రావాలి. అయితే రాజకీయంగా కూడా బలమైన ప్రత్యర్థి కూడా ఉన్నాడు ఇక్కడ. టీఆర్ఎస్ అనే పార్టీ గ్రౌండ్ లెవెల్లో ఇంకా చచ్చిపోలేదు, ఎన్నికలు అయిపోయినాక కూడా ఇంకా జీరో కాలేదు. సో బీఆర్ఎస్ యాక్టివ్ ఉన్నంత కాలం మీకు ఈ పోటీ కనపడుతూనే ఉంటుంది. సో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా రాజకీయ ఎత్తుగలేయాలి, ప్రభుత్వ పరిపాలన ముందు తీసుకుపోవాలి, డబ్బులు సమకూర్చుకోవాలి. రేపు రుణమాఫీ ఉండదు కనుక నెక్స్ట్ వచ్చే డబ్బుల్ని రైతులకు ఏ విధంగా ఖర్చు పెడతారో చెప్పాలి. మిగతా ఉద్యోగాల విషయంలో అన్ని సంక్షేమ పథకం ఈవెన్ ఈ రోజుకి హెల్త్ ఎడ్యుకేషన్ విషయంలో ఏం చేస్తుందో లేదు. సో బడ్జెట్లో బాగా తక్కువ కేటాయింపులు ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా సరి చేసుకుంటూ పోయి నెక్స్ట్ 1 yearని ఒక టార్గెట్ పెట్టుకుంటే 2-2.5 ఏళ్ల కల్లా ఓకే పర్వాలేదు అనిపించుకుంటే తప్ప మీరు నెక్స్ట్ 2.5 ఏళ్ళు పరిపాలించలేరు. థ్యాంక్ యూ సార్. ఇది వాటా నిర్వహించినటువంటి సర్వే అంశం. ఏడాది ఓవరాల్గా చూస్తే కనుక ఒక గైడింగ్ ప్రిన్సిపల్గానే చెప్పుకోవాల్సి ఉంటుంది, ఒక కొలబద్దగానే. అందువల్ల రేవంత్ రెడ్డి అప్రమత్తం కావాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తున్నట్లుగా సర్వే ఫలితాలు మనకి వెల్లడిస్తున్నాయి. అయితే పూర్తి స్థాయిలో డేంజర్ జోన్లోకి ఇంకా వెళ్ళకపోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము చేసినటువంటి స్కీములు, అమలు చేస్తున్నటువంటి అంశాలను, సంక్షేమ పథకాలని పూర్తి స్థాయిలో పబ్లిక్లోకి తీసుకెళ్ళి పాజిటివ్ ఇమేజ్ని క్రియేట్ చేసుకోలేకపోతుంది. దీన్ని ఆసరాగా చేసుకుంటూ ప్రత్యర్థి అయినటువంటి బీఆర్ఎస్ పొలిటికల్ మైలేజ్ సాధించగలుగుతుంది. ఎప్పటికైనా అలర్ట్ అయ్యి ముందుకెళ్తే సరిదిద్దుకునేటటువంటి అవకాశం ఉందనేది ఈ సర్వే యొక్క సారాంశంగా మనం అర్థం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. వినికిడి లోపం ఉన్న వారికి అడ్వాన్స్డ్ హియరింగ్ ఎయిడ్స్ లభించును. సంప్రదించండి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్.